వైసీపీని వీడి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ సీఎం జగన్ కు సంచలన రేఖ రాశారు. పార్టీలో తనకు కనీసం మనిషిలా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో పార్టీ కార్యాలయం పెట్టి ఏడేక్షుడిగా కార్యాలయ నిర్వహణ, సిబ్బంది జీతాలు, భారీ మీటింగ్లు, జన సమీకరణకు అన్ని ఖర్చులు సొంతంగా భరించాలని తెలిపారు. కష్టపడి పనిచేసినా తనను గుర్తించలేదని విమర్శించారు. రాజీనామా వెనుక ఎంతో ఆవేదన, ఎన్నో అనుమానాలు ఉన్నాయని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. పార్టీ కోసం ఖర్చు పెట్టిన తనను ఆర్థికంగా దెబ్బతీశారని ఆరోపించారు. తన క్వారీ వ్యాపారానికి తీవ్ర నష్టం కలిగించారని ఆవేదన చెందారు. ఎమ్మెల్యే టికెట్, మేయర్ పదవి ఇవ్వకుండా మోసం చేశారని, పెద్దిరెడ్డి, ధనుంజయ రెడ్డికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని వంశీకృష్ణ తెలిపారు. 2 రోజుల క్రితం వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో చేరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, వంశీకృష్ణ జనసేన పార్టీలో జాయిన్ అవడంతో వైసీపీకి సంబంధించిన నాయకులు ఆయన మీద ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. ఆయనకు సీనియర్లు కాదని ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పుడే ఆయన ఎందుకు ఈ పార్టీని వీడారో ఆయనే చెప్పాలంటూ కూడా ఇటు వైవి సుబ్బారెడ్డి గాని, గుడివాడ అమర్నాథ్ సైతం కూడా ఆయన మీద విమర్శలు గుప్పించడంతో ఆయన ఒక లేఖ అనేది సీఎం కు రాయడం జరిగింది. ఆయన పార్టీకి మారడానికి గల కారణాలు ఏంటి, ఎందువల్ల మారవలసి వచ్చింది అనేది క్షుణ్ణంగా ఆయన వివరించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఆయన 2009 నుంచి కూడా వైసీపీ పార్టీలోనే ఉండడం జరిగింది. దానికి సంబంధించి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా సైతం కూడా పోటీ చేశారు. అయితే తను ఎమ్మెల్యేగా క్యాండిడేట్ అయినప్పటికీ కూడా తనను తప్పించి అక్రమాన్ని విజయ నిర్మలకి ఇవ్వడం, ఆ తర్వాత ఆయన్ను కార్పొరేటర్ స్థాయిగా పోటీ చేయించడం, ఆ తర్వాత మేయర్ పదవి ఇస్తారని దాన్ని మోసం చేయడం, తర్వాత తనకు ఎమ్మెల్సీగా ఇచ్చినప్పటికీ కూడా పార్టీ కార్యక్రమాలు తూర్పు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా తనకు తెలియజేయకపోవడంతో పాటు తనను ఆర్థికంగా దెబ్బతీశారంటూ కూడా ఆయన వాపోవడం జరిగింది. ఆయన 10 ఏళ్ల పాటు పార్టీకి సంబంధించి ఎన్ని ఖర్చులు పెట్టినప్పటికీ కూడా కనీసం మనిషిగా గుర్తించుకోకుండా నన్ను అవమానించారన్న బాధతోనే రాజీనామా చేసినట్లు ఆయన లేఖ రాశారు. థాంక్యూ జార్జ్.